యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. అది 3, 4 కలిపి ఉన్నాయి కాబట్టి ఆ 2 వచనాలు చదువుదాము, అందరం చదువుదాము. రెడీ, 1, 2, 3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఇక్కడ ఏం రాయబడింది అని అంటే, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని రాయబడింది. తెనాల నుంచి వస్తున్నాం మేము. అయితే మొన్న రాత్రి తెనాల్లో మీటింగ్స్ జరిగినాయి. అయితే అక్కడ ఒక ఆయన వచ్చారు. ఆయన చాలా పెద్ద ఆయన, ఒక 75 years ఉంటాయి. అయితే ఆయన ఒక సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం ఏంటంటే, మొన్న ఈ మధ్య రీసెంట్గా ఆయన ఇంటి దగ్గర స్టెప్స్ దగ్గర నిలబడి ఉన్నారంట. సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఇంకా ఆయన కంట్రోల్లో ఆయన లేడు, స్పృహ కోల్పోయాడు. ఆయనకి బాత్రూమ్ కూడా ఆయన డ్రెస్లోనే అయిపోయింది. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. 2వ రోజు 3వ రోజు ఆయన కళ్ళు తెరిచాడు. సో మొత్తానికి బతికాడు, డిశ్చార్జ్ చేశారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆయన స్టెప్స్ దగ్గర కింద పడ్డాడో ఇమీడియట్గా ఆయన శరీరంలో నుంచి ఆయన ఆత్మ పరలోకంలోకి వెళ్ళింది. అది పరలోకం అని చెప్పట్లేదు, దేవుడు ఉండే స్థలంలోకి వెళ్ళింది అని చెప్పాడు. అక్కడ దేవుడు అతనితో మాట్లాడి నువ్వు వెళ్ళు అంటున్నాడంట. ఆయన అక్కడ నిలబడి ఇంకొక సైడ్ చూస్తే ఆయనకు అక్కడ నుండి నరకం కనపడుతుంది అంటున్నాడు. నరకంలో కొంతమంది ఉన్నారు, ఈయనేమో దేవుని సింహాసనం దగ్గర నిలబడి ఉన్నాడు. అంటే ఈయన చెప్తుంది ఏంటి అని అంటే, ఒక మనిషి యొక్క ఆత్మ ఒక ప్లేస్కి వెళ్తుంది, అది పరలోకమో నరకమో తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవైపు దేవుణ్ణి చూస్తున్నారు, పరలోకాన్ని చూస్తున్నారు. అక్కడ నిలబడి అవతల వైపు అగ్నిగుండాన్ని, నరకాన్ని చూస్తున్నారు. అది ఏ ప్లేసో ఎవరికి తెలీదు. అగ్నిగుండం అనేది పరలోకంలో లేదు, నరకం అనేది పరలోకంలో లేదు. పాతాళం అనేది భూమి కింద ఉండేది. భూమి కింద మరి ధనవంతుడు లాజరు స్టోరీలో ఎగ్జాక్ట్గా అదే పోలిక ఉంటుంది. ఈయన ఆ మాట చెప్పాడు. చెప్తా ఇంకొక మాట ఏమంటున్నాడు అని అంటే, ఆయన తిరిగి వచ్చాడు, ఆయన బతికిపోయాడు, ప్రభు నన్ను బతికించాడు అని చెప్పాడు. అయితే ఒక విషయం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి నరకంలోకి వెళ్ళాలంటే అవతలకి వెళ్ళాలి, పరలోకంలోకి వెళ్ళాలంటే యువతలకి రావాలి. అంటే 2 ఆపోజిట్గానే ఉన్నాయి. ఒక మనిషి పొరపాటున నరకంలోకి వెళ్ళాడు అనుకోండి, అంటే యాతనకరమైన స్థలంలోకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ నుంచి పరలోకం చూస్తాడు కానీ అక్కడికి రాలేడు. తర్వాత దేవుడు అతనికి తీర్పు తీర్చి నరకంలో పడేస్తాడు. పర్మనెంట్గా ఇక నరకంలోకి వెళ్ళిపోతారు. ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం నూతన సంవత్సరంలోకి వచ్చేసాం. లాస్ట్ ఫ్రైడే మనం ప్రేయర్ పెట్టలేదు ఇక్కడ, కానీ న్యూ ఇయర్లోకి వచ్చేసాం. దేవుడు మనకి ఆయుష్కాలం ఇచ్చాడు. 2025వ సంవత్సరం చూడకుండా 2025కి దగ్గరగా వచ్చి చాలామంది చనిపోయారు. ఈ ఇయర్లోకి ఎంటర్ కాకముందే, అడుగు పెట్టకముందే చాలామంది బలమైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, శక్తివంతులు చనిపోయారు. అయితే మనము 7 ఆత్మల గురించి ధ్యానం చేసాం 2024లో. ఆ 7 ఆత్మల్లో ఒకటేంటి అని అంటే, లాస్ట్గా మనం ధ్యానం చేసింది ఏంటి అని అంటే, యెహోవా యందు, దాని పై వచనం చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో లాస్ట్ ఆత్మ ఏంటి అంటే, యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని రాయబడింది.
యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇది యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచనం. యేసు ప్రభు మీద 7 ఆత్మలు ఉంటాయి. ఆ 7 ఆత్మల్లో ఒక ఆత్మ యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. ఆ ఆత్మ గురించి చెప్తా తర్వాత వచనంలో ఇమీడియట్గా ఏం రాయబడింది అని అంటే, తర్వాత చదవండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని రాయబడింది. పెద్ద పెద్ద హోటల్స్లోకి వెళ్ళారనుకోండి మీరు ఉండటానికి, వాళ్ళు మంచి పెర్ఫ్యూమ్ తీసుకొచ్చి స్ప్రే చేస్తారు, రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేస్తారు. ఎందుకంటే అక్కడ మీరు ఉండినంతసేపు ఆ మంచి సువాసన ఉండాలి అని. యేసు ప్రభుకి ఫ్రెషనర్ తీసుకెళ్ళి కొడుతున్నారు అనుకోండి, యేసు ప్రభు అంటారు, నా దేవుని యందు భయం కలిగి ఉండటమే నాకు ఇంపైన సువాసన అని అంటున్నారు. యేసు ప్రభుకి అది ఇంపైన సువాసన. అయితే విషయం ఏంటి అని అంటే, ఈ 7 ఆత్మల్లో ఆఖరి ఆత్మ యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ. ఈ స్పిరిట్ కనుక మన మీదకి రిలీజ్ అయితే మన క్యారెక్టర్లో ఏమొచ్చింది అని అంటే, యెహోవా యందు భయం వచ్చింది, యెహోవా యందు భక్తి వచ్చింది. ఈ 2 మన లోపలికి రిలీజ్ అవుతాయి.